గుజరాత్ గాని ఈ రాష్ట్రాలన్నిటిని మించిపోగలిగిన సత్తాని ఈరోజు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఐటీ సంస్థలు వస్తూ ఉన్నాయి, తర్వాత పోర్టులు వస్తూ ఉన్నాయి, పోర్టుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంత గొప్పగా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి రెండు కళ్ళగా దాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకి ఏ స్వార్థం లేదు, ఇక్కడ ఏ విధమైన కరప్షన్ లేదు. ఏం మాట్లాడాలో తెలియక మోడీ గారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసిపోయారు. కరప్షన్ అంటే ఎక్కడుందో కరప్షన్, మరి ఆయన అది వివరాలతో చెప్పుంటే బాగుండేది. ఇదిగా ప్రవర్తించాలి. అలాంటి వాడు ఎంత హీనంగా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో అతను ఎట్లా ప్రవర్తించాడో, అతని ఉత్తరాలు, అతను అంత చంద్రబాబుకి ఎంత అమ్ముడుపోయాడనేది ఆ రోజు కూడా మేము విమర్శించాం. ఈరోజు ఇంకా అంతే, ఎంత అమ్ముడుపోయాడో నిజంగా వచ్చాక వీళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది కూడా. అసలు అట్లాంటి వాళ్ళంతా వచ్చారు మేధావులు, కులం ముసుగులో